చంద్రజ్యోతిలో ఏం రాసుకొచ్చాను చంద్రజ్యోతిలా ఈడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి. ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు కేసీఆర్ కు ఇబ్బందిగా ఉన్నవారు వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసిన పెద్ద ఆయనకు చిరాకు, అందుకే నిరసనలు ఆందోళనలు అణచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేటట్టు చూసుకున్నాం వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేస్ పార్ట్ 2. సుశీల్గా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మొత్తానికి కేసీఆర్ మీద ఒక బాంబు పేల్చిండ్లు. కేసీఆర్ని నాకు ఉన్న విశ్లేషణ ప్రకారం ఒకవేళ కేంద్రంలో బీజేపీ వచ్చినా లేదా కాంగ్రెస్ వచ్చినా కేసీఆర్ని మాత్రం ఖచ్చితంగా జైలుకు ఒక్కసారైనా పంపించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కేసు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి చేసిండ్రు అనేది ఇప్పుడు వెల్లడించట్లేదు. కానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగితే మాత్రం ఏ చిన్న లొసుకు దొరికినా మాత్రం కేసీఆర్ని ఇమీడియట్లీ జైలుకు పంపించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మరింత నిర్వీర్యం చేయాలని, మరింత జీరో చేయాలనే ఆలోచనలో మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు ఉన్నది. ఇక ఇప్పుడు ఈ వార్త ఎందుకు రాసుకొచ్చిందంటే పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ప్రజల నుండి ఒక విశేషమైన స్పందన వస్తుంది, ప్రజాదరణ వస్తుంది. దాన్ని ఎదుర్కోలేక, దాన్ని అడ్డుకోలేక ఇలాంటి వార్తల ద్వారా డైరెక్ట్ ఇప్పుడు రాధాకృష్ణకు కేసీఆర్ చెప్పినట్టు రాసుకొచ్చింది. ఏది, అరే నాకు ఆందోళన అంటే చిరాకురా, నాకు నిరసనలు అంటే చిరాకురా, అందుకే నేను ఫోన్ ట్యాపింగ్ చేయించిండ్రా అనేక మంది. అది రాధాకృష్ణకు డైరెక్ట్ కేసీఆర్ చెప్పినట్టు, లేదా ఇక్కడున్న రాధాకిషన్ మాజీ డీసీపీ రాధాకిషన్ పోయి రాధాకృష్ణ ఆఫీస్లో కూర్చొని ఎట్లెట్లా ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పినట్టు మొత్తం ఇక్కడ రాసుకొచ్చింది. ఈ 10 రోజులలో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఇలాంటి వార్తలే వస్తాయి. దీన్ని బాగా గుర్తుంచుకోరు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, మొన్న రేవంత్ రెడ్డి మీద రాసుకొచ్చిండు కదా వార్త, మరి ఏం ముచ్చిందో ఏందో ఇప్పుడు కేసీఆర్ మీద రాసుకొచ్చిండు. మరి ఎన్ని ముచ్చినాయో కేసీఆర్ మీద రాసుకొచ్చిండు. చిన్న విమర్శన చేసినా పెద్ద ఆయనకు చిరాకు. ఆ వివరాలతో వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళం. చూడండి, ఆ వీడియో ఆడియో ఏది లేదు, జస్ట్ సమాచారం అందినట్టు రాసుకొచ్చింది. ఇక ఇది తెలంగాణ ప్రజలల్లా చర్చకు పెట్టి, అమ్మ కేసీఆర్ ఎంత దుర్మార్గుడా చూడు, ఎవరిని వదిలిపెట్టలే. ఇది ప్రజలకు ఎక్కడికి వచ్చే వార్త, ఇది ప్రజలకు ఎక్కడికి వచ్చే వార్త. ఏం రాయను రాధాకృష్ణ, 4,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు 5 నెలలైనా, అది చెప్పాలి. మేనిఫెస్టోలో ఉన్న 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు, అది చెప్పాలి. 500 గ్యాస్ సిలిండర్ ఇంతవరకు ఎందుకు ముట్టలేదు, అది చెప్పాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు, అది చెప్పాలి. గివి చెప్పకుండా కేసీఆర్ ట్యాపింగ్ చేయించిందని ఒప్పుకున్న రాధాకృష్ణ అని రాసుకొచ్చినావంటే ఇప్పుడు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వేయకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో వేసి మళ్ళా కరెంటు కష్టాలు, నీటి కష్టాలు తెచ్చుకొని ప్రజలు బాధపడాలి. ఇదే కదా నీ దురుద్దేశం రాధాకృష్ణ గారు. చెయ్యి, ఎన్ని రాస్తావు చెయ్యి. ప్రజలు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి కరెంట్ ఎట్లా పోతుందో చూస్తాను, వాళ్ళకు నీరు ఎత్తలేదనేది తెలిసిపోయింది, 6 గ్యారెంటీలు రాలేదని తెలిసిపోయింది. వాళ్ళే కర్రు కాల్చి వాత పెడతారు, నీకు పెడతారు, వాళ్ళకి పెడతారు.